హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మన సోలార్ సిస్టంలో ఒక దాగి ఉన్న గ్రహం కూడా ఉంది. ఇక్కడ ప్లానెట్ 9 గురించి మాట్లాడలేదు మేము. దీన్ని మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. మనం చేసిన చాలా మార్స్ మిషన్స్ ఏదో ఒక మిస్టీరియస్ కారణంగా ఫెయిల్ అయిపోతున్నాయి. అయితే దీని వెనకున్న కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ మీకు తెలియదు అంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఫ్రెండ్స్, 1990లో నాసా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి సార్స్ యులిసిస్ అనే రోబోటిక్ స్పేస్ ప్రోబ్ ని లాంచ్ చేశారు. దీని పని ఏమిటంటే ఇది సూర్యుడిని ఆర్బిట్ చేస్తూ సన్ యొక్క వేర్వేరు లాటిట్యూడ్స్ ని స్టడీ చేయడం. మీకు చెప్పాలంటే ఎన్నైతే స్పేస్ ప్రోబ్స్ ని సన్ ని స్టడీ చేయడానికి పంపిస్తామో అవన్నీ కూడా మోస్ట్లీ ఈక్వేటర్ చుట్టూనే ఆర్బిట్ చేస్తాయి. కానీ ఈ స్పేస్ ప్రోబ్ దాని పోల్స్ ని ఆర్బిట్ చేయబోతుంది. 1990 నుంచి 2009 వరకు ఈ మిషన్ యాక్టివ్గా ఉంది. మరియు ఇది సూర్యుడి గురించి మనకు ఎలాంటి విషయాల్ని చెప్పింది అంటే వాటిని మనం ముందు ఎప్పుడు విని ఉండలేదు. ఇది సూర్యుడిని పూర్తిగా 3 సార్లు ఆర్బిట్ చేసింది. అయితే ఇక్కడ మిస్టరీ ఏమిటంటే ఎప్పుడైతే ఈ యులిసిస్ స్పేస్ క్రాఫ్ట్ సన్ యొక్క నార్త్ పోల్ నుంచి వెళ్ళి సౌత్ పోల్ నుంచి కూడా వెళ్ళిందో అప్పుడు అది ఈ 2 పోల్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ 8000 డిగ్రీ సెల్సియస్గా రికార్డ్ చేసింది. ఇది చిన్న డిఫరెన్స్ కాదు, దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ యొక్క ఎర్రర్ అనుకోవటానికి. 8000 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అంటే అది చాలా ఎక్కువ టెంపరేచర్. మొదట్లో ఏమనుకున్నారంటే ఇది మ్యాగ్నెటిక్ పోలారిటీ కారణంగా ఇలా జరుగుతుంది అని. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు తన మ్యాగ్నెటిక్ నార్త్ మరియు మ్యాగ్నెటిక్ సౌత్ పోల్స్ ని ఫ్లిప్ చేస్తాడు. దీనివల్ల సోలార్ మ్యాక్సిమం అండ్ సోలార్ మినిమం కండిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే డీప్ స్టడీ నుంచి మనకి ఏం తెలిసింది అంటే పోల్స్ మధ్య ఉన్న ఈ టెంపరేచర్ డిఫరెన్స్ కి ఏదీ కారణం కాదు అని. ఇలా ఇది ఈ రోజు కూడా మనకి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి ఇప్పటి వరకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ని ఇవ్వలేకపోయారు. కొంతమంది వైజ్ఞానికులు ఏం చెప్పారంటే సన్ యొక్క పోల్స్ని అంటే నార్త్ పోల్ మరియు సౌత్ పోల్ మధ్యలో కొన్ని ఇంటర్నల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈ కారణం ద్వారానే వీటి టెంపరేచర్లు కూడా డిఫరెన్సెస్ వస్తున్నాయి అని. ఇప్పుడు నేను చెప్పబోతోంది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ ప్రపంచంలో ఉన్న చాలా మంది దీన్ని బిలీవ్ చేస్తారు. మీకు తెలుసా, మన మనుషులం సోలార్ సిస్టంలో ఉన్న వేర్వేరు ప్లానెట్స్ పైన వేర్వేరు స్పేస్ మిషన్స్ ని లాంచ్ చేస్తాం. అయితే వీటిలో ఎక్కువ మిషన్ ఫెయిల్యూర్స్ మార్స్ పైన ఎక్కువ జరుగుతున్నాయి. 1960లో సోవియట్ యూనియన్ యొక్క మార్స్ 1M నెంబర్ 1 అనే మిషన్ ఫెయిల్ అయిపోతుంది. 1964లో అమెరికా యొక్క మారినర్ 3 మిషన్ యొక్క సోలార్ ప్యానెల్స్ అయితే ఓపెన్ కూడా అవ్వలేదు. దాని బ్యాటరీస్ కూడా పనిచేయడం ఆగిపోయాయి. 1965లో సోవియట్ యూనియన్ యొక్క జాన్ 2 మార్స్ మిషన్ కాంటాక్ట్ కోల్పోయింది. సోవియట్ యూనియన్ మరియు రష్యా యొక్క చాలా మార్స్ మిషన్స్ ఫెయిల్ అయ్యాయి. 1998లో నాసా యొక్క నాసా మార్స్ పాత్ ఫైండర్ మిషన్లో ఒక టెక్నికల్ గ్లిచ్ కారణంగా రోవర్ ల్యాండ్ అవుతున్న సమయంలో దాని ఎయిర్ బ్యాగ్స్ డిఫ్లేట్ అయిపోయాయి. 1999లో నాసా యొక్క మార్స్ క్లైమేట్ ఆర్బిటర్ మెజర్మెంట్ యూనిట్ యొక్క ఇంబ్యాలెన్స్ కారణంగా అది మార్స్ సర్ఫేస్తో ఢీకొంది. 2003లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మార్స్ ఎక్స్ప్రెస్ మిషన్ నుంచి వేరి అయిన బీగల్ 2 మార్స్ ల్యాండర్ నుంచి వచ్చే సిగ్నల్ కోసం ప్రపంచం వేచి చూస్తూ ఉంది. కానీ ఈ రోజు వరకు దాని నుంచి ఒక్క సిగ్నల్ కూడా రాలేదు. ఈ విషయంలో అయితే ఇండియానే ఫస్ట్ అటెంప్ట్లో సక్సెస్ఫుల్ మార్స్ మిషన్ చేయగలిగింది. ప్రతి ఒక్క ఏజెన్సీ ఏదో ఒక ఫెయిల్యూర్ని ఫేస్ చేసింది. కొన్ని ఏజెన్సీస్ అయితే ఎన్నో ప్రయత్నాల తర్వాత కూడా మార్స్ పైన ల్యాండ్ అవ్వలేకపోయాయి. అయితే ఇది బ్యాడ్ లక్ అనుకోవాలా, లేదా మార్స్ గ్రహానికి ఏదైనా శాపం ఉందా? కొంతమంది ఏం నమ్ముతారంటే ఇవన్నీ మార్స్ కర్స్ కారణంగా జరుగుతున్నాయి. అయితే నిజంగానే మార్స్ పైన ఏదైనా శాపం ఉందా? దానివల్ల మన మార్స్ మిషన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతున్నాయా? కొంతమంది అయితే ఇలా కూడా నమ్ముతారు. ఏ విధంగా అయితే మన భూమి పైన బెర్ముడా ట్రయాంగిల్ ఉందో అదే విధంగా మార్స్ పైన కూడా మార్స్ ట్రయాంగిల్ ఉంది అని. ఈ ట్రయాంగిల్ దాని సర్ఫేస్ మీద కాకుండా ఓపెన్ స్పేస్ లో ఉంది. దీని యొక్క వెర్టెక్స్ మార్స్ యొక్క మూన్స్ ఫోబోస్ మరియు డెమోస్ పైన ఉన్నాయి. ఈ మార్స్ ట్రయాంగిల్ కి గ్యాలక్టిక్ గోల్ అనే పేరు పెట్టారు. ఇది జస్ట్ చెప్పుకోవడానికే. దీనికి సంబంధించి మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. వీటితో మనం ఇది కూడా చెప్పగలం, ఇన్ని మిషన్స్ ఫెయిల్ అవడానికి కారణం టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందకపోవడం కూడా కావచ్చు. ఒకవేళ మనం ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ చూస్తే మార్స్ పైన ఫెయిల్ అయ్యే మిషన్స్ చాలా తగ్గిపోయాయి. దీనివల్ల మనం ఇది కర్స్ అని కూడా చెప్పలేం. ఇప్పుడు మనం తుంగుస్కా ఈవెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. 30 జూన్ 1908 రష్యాలో పోర్ట్కమెనియా టుంగిస్కా రివర్ దగ్గర ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరిగింది. ఈ ఎక్స్ప్లోజన్ ఈస్టర్న్ సైబీరియన్ రీజన్ లో జరిగింది. ఇక్కడ చాలా తక్కువ మంది జీవిస్తారు. దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఏం చెప్పారు అంటే వారు ముందుగా ఆకాశంలో చాలా ప్రకాశవంతమైన లైట్ ని చూశారు, లైక్ సూర్యుడు మన కోసం ఏదో పంపిస్తున్నట్లు. ఈ ఎక్స్ప్లోజన్ వల్ల 2250 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఉన్న ఏరియా దాదాపు 8 కోట్ల చెట్లు నాశనం అయిపోయాయి మరియు 3 చనిపోయారు. అయితే అది ఏమై ఉంటుంది? అది ఆకాశంలోంచి వచ్చింది.
ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలీదు. చాలా మంది నమ్మకం ఏమిటంటే 100 మీటర్స్ ఉన్న మెటిరాయిడ్ అయి ఉంటుంది అని. అది భూమి నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే డిస్ట్రాయ్ అయిపోయింది. ఆ ఎక్స్ప్లోజన్ కేవలం దాని యొక్క ఎయిర్ బస్ట్ మాత్రమే. ఈ కారణంగానే దీనివల్ల భూమి మీద ఎలాంటి క్రైటర్ ఏర్పడలేదు. 1908 నుంచి ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ రీసెర్చ్ పేపర్స్ దీని గురించి పబ్లిష్ అయ్యాయి. వీటిలో ప్రతి ఒక్కరూ వారి ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ ఏ ఒక్క థియరీ కూడా 100% యాక్సెప్టబుల్ అవ్వలేదు. ఒకవేళ అది నిజంగానే మెటిరాయిడ్ అయి మరియు మధ్యలోనే డిస్ట్రాయ్ అయిపోయినా కూడా మనకు ఏదో ఒక ఆధారం దొరికి ఉండాలి. కానీ ఆ ఏరియాలో సైంటిస్టులకు మెటిరాయిడ్ మరియు ఆస్ట్రాయిడ్ కి సంబంధించి ఒక్క ముక్క కూడా దొరకలేదు. ఈ విధంగా ఇది కూడా మనకు ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. ఫ్రెండ్స్, మీరందరూ మన సోలార్ సిస్టంలో హైపోథెటికల్ 9th ప్లానెట్ గురించి వినే ఉంటారు. అయితే ఎప్పుడైనా వల్కన్ గురించి విన్నారా? న్యూటన్ యొక్క లా ఆఫ్ గ్రావిటీని మన సోలార్ సిస్టమ్ పైన అప్లై చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే మెర్క్యూరీ యొక్క ఆర్బిట్ లో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని. 19th సెంచరీ యొక్క ఫేమస్ మ్యాథమెటిషియన్ ఓర్బేన్ ల వెరియర్ అనే అతను ఏం చెప్పాడు అంటే దీనికి కారణం మెర్క్యూరీ మరియు సూర్యుడికి మధ్యలో ప్రెజెంట్ అయి ఉన్న ఒక ప్లానెట్ అయి ఉంటుంది అని. లెవెరియర్ ఈ హైపోథెటికల్ ప్లానెట్ యొక్క పేరు వల్కన్ అని పెట్టాడు. రోమన్ మైథాలజీలో వల్కన్ అనే ఒక గాడ్ ఉండేవాడు. అతన్ని గాడ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. లెవెరియర్ ఆ ప్లానెట్ ని తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించాడు, కానీ ఈ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దాని తర్వాత అందరూ ఏం నమ్మడం మొదలు పెట్టారు అంటే ఇది ఒక ప్లానెట్ కాదు, ఇదొక వోల్కనాయిడ్ అయి ఉంటుంది అని. దాని డయామీటర్ 5.7 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా అయితే మార్స్ జూపిటర్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందో అదే విధంగా సూర్యుడికి మెర్క్యూరీకి మధ్యలో వల్కనాయిడ్స్ ఉన్నాయని నమ్మేవారు. కానీ తర్వాత ఏం తెలిసింది అంటే ఈ ఏరియా అయితే పూర్తిగా ఎంప్టీగా ఉంది అని. అంటే ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. 1915లో ఆల్బర్ట్ ఐన్స్టైన్ యొక్క థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ పబ్లిష్ అయిన తర్వాత మనకేం తెలిసిందంటే మెర్క్యూరీ ఆర్బిట్లో ఎలాంటి డిఫెక్ట్స్ లేవు అని, మెర్క్యూరీ స్టేబుల్గానే ఉంది అని. లెవెరియర్ ఇచ్చిన ఈ థియరీ తప్పు అని ప్రూవ్ అయింది. అయితే ఇలా జరిగే అవకాశం ఉందా? కొన్ని వందల సంవత్సరాల క్రితం మెర్క్యూరీకి సూర్యుడికి మధ్యలో ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండి ఉంటుంది. అయితే సోలార్ వెన్స్ సోలార్ సిస్టంలో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ని దాని ఆర్బిట్ నుంచి బయటకు పుష్ చేస్తుంది. దీనివల్ల వీటి యొక్క ఆర్బిట్ అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మేబీ ఇలా కూడా అయి ఉండవచ్చు. ఈ ఆబ్జెక్ట్స్కి తక్కువ మాస్ ఉన్న కారణంగా సోలార్ వెంట్స్ వచ్చినప్పుడు అవి ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. లేదా ఇలా కూడా జరిగి ఉంటుంది. ఇవి సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్న కారణంగా సూర్యుడి యొక్క రేడియేషన్ వల్ల ఇవి డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. లేదా సూర్యుడి యొక్క గ్రావిటీ వల్ల దాని సర్ఫేస్లో కలిసిపోయి ఉంటాయి. ప్రశ్నలు అయితే చాలానే ఉన్నాయి, కానీ సమాధానాలే లేవు. సో గైస్, ఇది ఇవాల్టి వీడియో. మీకు వీడియోలో చెప్పిన మిస్టరీస్లో ఏది బాగా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.